చర్చ. శాంతి ఏమి లేదు. వాస్తవంగా ఒక గేమ్ ప్లే చేస్తుంది అమెరికా. యుద్ధానికి సంబంధించి కొంత గ్యాప్ ఏంటంటే ప్రపంచం ఊపిరి పీల్చుకోవడానికి. ఇప్పుడు ఈ 5 రోజులు, నెల రోజులు అయితే అవ్వచ్చు. ఇదేంటి, వాళ్ళ సైన్యాన్ని తీసుకెళ్ళడానికి టైం తీసుకోవడం. అమెరికన్ మెరైన్స్ ఇప్పటికే అక్కడికి పోతున్నారు, యుద్ధ నౌకలు పోతున్నాయి, గ్రౌండ్ రియల్ ఫోర్స్ కూడా వెళ్తుంది అక్కడికి, ఇజ్రాయెల్ టీం కూడా పోతుంది. ఈలోపు ఆ హెజ్బుల్లా బ్యాచ్ వీళ్ళని లేపేసే పని సీరియస్ గా చేస్తుంది ఇజ్రాయెల్. అంటే ఇరాన్ ఫ్రాక్సిల్లో ఇప్పటికే హమాస్ను తుడిచిపెట్టేసింది. ఎక్కడెక్కడ ఉన్నారో చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఎవడు లేడు. ఎదువరకు మళ్ళీ హమాస్ అదే, లేకపోతే అసలు ఇట్లాంటి యుద్ధంలో ఇజ్రాయెల్ని 5 వైపుల నుంచి కొట్టడానికి వేసిన ప్లానే ఇరాన్. దాన్ని ఇజ్రాయెల్ ఎప్పుడో కొట్టేసింది. హమాసు, హౌతీ, హెజ్బుల్లా, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ అని 5 తీవ్రవాద వ్యవస్థలు ఉన్నాయి ఇరాన్ దగ్గర. ఇవి ఇజ్రాయెల్ చుట్టూ ఉంటాయి. వాళ్ళని ఎప్పటి నుంచో కొన్ని వేల మందిని చంపుకుంటూ పోయింది ఇజ్రాయెల్. కొన్ని వేల మందిని, మనుషులు, సాధారణ ప్రజలు, పిల్లలు చచ్చిపోయారు, మహిళలు చచ్చిపోయారు, మన పేపర్లో, టీవీలో రాసుకున్నాం. వాళ్ళని వాళ్ళు చుట్టూ గుంపుగా వాళ్ళ మధ్యలో దాక్కున్నారు, అయినా లేపడేసి. సాధారణ ప్రజలు చచ్చిపోయారు, ఉగ్రవాదులు చచ్చిపోయారు. అలాగ చావుబట్టినే ఇప్పుడు హమాస్ లేదు, అలా చావుబట్టినే హౌతీ లేదు. ఇప్పుడు మిగిలిన హెజ్బుల్లా దాన్ని ఒక పక్కన తుడిచేస్తుంది ఇజ్రాయెల్. ఈలోపు అమెరికన్ సైన్యం అక్కడికి వచ్చేస్తుంది. ఇది ఒక పక్కన నడుస్తుంటుంది. అందుకోసం గ్యాప్ తీసుకోవడం. ఇంకోటి, ఈలోపు ఆయిల్